మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నమస్కారం, వెల్కమ్ టు స్పాట్లైట్ టీవీ. నేను మీ యాంకర్ రవికాంత్. ఇప్పటి వరకు జరిగిన ప్రధాన వార్తలు, హాట్ అప్డేట్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్కు భారీ రైల్వే బూస్ట్. దక్షిణ తీర రైల్వే జోన్, సౌత్ కోస్టల్ రైల్వే జోన్ అధికారికంగా జూన్ 1, 2026 నుంచి అమల్లోకి రానుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ విశాఖలో ప్రకటించారు. రాష్ట్రానికి 10,134 కోట్ల రూపాయలు రైల్వే బడ్జెట్, కొత్త కనెక్టివిటీ ప్రాజెక్టు ప్రధాన ఆకర్షణగా మారాయి. చిత్తూరు జిల్లాలో సంచలనం. కోటలో ఉదయం వాకింగ్కు వెళ్లిన జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. స్మగ్లింగ్ అంశాలపై ఆయన రిపోర్టింగ్ కారణమై ఉండొచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యవసాయం, ఆక్వా ఉత్పత్తుల రవాణాకు ప్రత్యేక రైళ్లను కోరారు. విశాఖలో కేంద్రంతో జరిగిన సమావేశంలో పోర్ట్ కనెక్టివిటీ, లాజిస్టిక్స్ హబ్గా ఏపీ అభివృద్ధిపై దృష్టి సారించారు. టాలీవుడ్ నటి మెహ్రీన్ పిర్జాదా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న హిమాచల్ ప్రదేశ్లో జరిగిన ఆత్మీయ వేడుకలో హర్షగౌలక్తో పెళ్లి జరిగింది. సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. విశాఖలో భారీ టెక్ మైలురాయి. ఆంధ్రప్రదేశ్లో గూగుల్ $1,500 కోట్ల ఏఐ డేటా సెంటర్ హబ్కు శంకుస్థాపన జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు దీన్ని రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి గేమ్ చేంజర్గా అభివర్ణించారు. హైదరాబాద్ నుంచి అమరావతి వరకు బుల్లెట్ ట్రైన్ విజన్. కేవలం 70 నిమిషాల్లో ప్రయాణం లక్ష్యంగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు 7 నుండి 8 ఏళ్ల టైమ్లైన్ సూచించారు. తెలంగాణ విద్యార్థులకు కీలక అప్డేట్. ఎస్ఎస్సి 10వ తరగతి ఫలితాలు ఈ రోజు మధ్యాహ్నం విడుదల కానున్నాయి. మీ సేవ వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. తెలంగాణలో గుడ్ల ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గత వారం నుంచి ధరల పెరుగుదలతో సాధారణ కుటుంబాలపై అదనపు భారం పడుతోంది. ఏపీలో డీజిల్ కొరతపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. రీటైల్ పెట్రోల్ బంకుల ద్వారా బల్క్ డీజిల్ సరఫరా చేయడం పెట్రోలియం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. అమరావతి నిర్మాణ పనుల కోసం భారీగా డీజిల్ సరఫరా కోరిన ఏపీ ప్రభుత్వ లేఖపై స్పందించిన కేంద్రం అలాంటి ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరతతో పలు బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తుండగా సాధారణ ప్రజలు, వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ పనుల సీజన్లో డీజిల్ అందుబాటు లేకపోవడంతో రైతుల్లో ఆందోళన మరింత పెరిగింది. ఏపీఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రజా రవాణాను ఆధునికీకరించే దిశగా మరో 1,450 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే కేంద్రం కేటాయించిన 1,050 విద్యుత్ బస్సులకు అదనంగా ఈ కొత్త బస్సులు రానుండటంతో రాష్ట్రంలో గ్రీన్ ట్రాన్స్పోర్టుకు మరింత ఊతం లభించనుంది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య పీపీపీ విధానంలో ఈ బస్సులు నడపాలని నిర్ణయించగా త్వరలోనే టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎలక్ట్రిక్ బస్సులతో పాటు సిఎన్జి బస్సుల కొనుగోలుపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. దీంతో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, పర్యావరణహిత రవాణా సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఏపీలో ఎండలతో పాటు వాతావరణంలో తీవ్ర మార్పులు. ఇవాళ విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలతో పాటు 21 మండలాల్లో తీవ్ర వేడిగాళ్లు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మరో 7 మండలాల్లో సాధారణ వేడిగాళ్లు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అదే సమయంలో రాయలసీమ ప్రాంతంలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. రైతులు, పశువుల కాపరులు ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద ఆశ్రయం తీసుకోవద్దని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే మంగళవారం మార్కాపురం జిల్లాలో ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు కురవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. బంగారం కొనుగోలుదారులకు స్వల్ప ఊరట. ఈరోజు దేశవ్యాప్తంగా బంగారం ధరలు కొద్దిగా తగ్గాయి. 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర సుమారు 1,50,920 రూపాయలు కాగా 22 క్యారెట్ 10 గ్రాముల ధర 1,38,340 రూపాయలుగా నమోదైంది. బెంగళూరు మార్కెట్లో కూడా ఇదే స్థాయిలో ధరలు కొనసాగుతున్నాయి. వెండి ధరల్లోనూ స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిడి, డాలర్ బలపడటం,
అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానాలపై అంచనాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీంతో పెట్టుబడిదారులు, నగల కొనుగోలుదారులు మార్కెట్ ట్రెండ్పై దృష్టి సారిస్తున్నారు. ఇవి ప్రస్తుతానికి ప్రధాన వార్తలు. మరింత అప్డేట్స్తో తదుపరి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. మరిన్ని సమాచారం కోసం స్పాట్లైట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.